అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మంచి పోరాటము పోరాడి తిని. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడండి? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ రోజున మనము కూడా దాని కొరకే. అయితే మనము కూడా ఏం చేయాలన్నమాట అండి? మంచి పోరాటము పోరాడాలి. మంచి పోరాటాన్ని పోరాడాలి. మీకు అర్థమవుతుందా? అసలు మా పోరాటము అని అంటే ఎక్కడ జరుగుతూ ఉంటుంది? పోరాటం ఎక్కడ జరుగుతూ ఉంటుందండి? యుద్ధరంగంలో. యుద్ధరంగంలో పోరాటం జరుగుతూ ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మానవ జీవితమే ఒక యుద్ధం. మానవుడు ఎంతకాలం బ్రతుకుతాడో అంతకాలము కూడా యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేయాల్సిందే. అంచేతనే యోబు మాట్లాడుతూ అంటాడు, 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఏమంటున్నాడండి? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? మీకు అనేక సార్లు బోధించటం జరిగింది. జనన సందర్భంలో తల్లి గర్భంలోంచి వచ్చేటప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం మరలా ఈ శరీరం వెళ్ళి మట్టిలో మట్టిగా పరుండబెట్టేదాకా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అనుక్షణము యుద్ధమే, పోరాటమే. ఇక్కడ యోబు మాట్లాడేది భౌతిక సంబంధమైనటువంటి యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యోబు తన జీవితంలో బహుగా కృంగిపోయాడు. ఒకే సమయంలో 10 మంది సంతానము చనిపోయారు. అదే రోజు ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కఠినమైనటువంటి రోగం, నడినెత్తి నుంచి అరికాల వరకు ఒకటే పుండు, మాన్నట్టుగా మాంతుంది. మళ్ళీ పట్మని శరీరం అంతా విడిపోతుంది, పగిలిపోతుందండి, ఆరిన నేల విడిపోయినట్లు. సీమి నెత్తురులు అలా కారుతూ ఉన్నాయి. బాధను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో భార్య చావకూడదా అని అడుగుతుంది.
స్నేహితులు నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీకు ఈ గతి పట్టిందని దూషిస్తున్నారు, ముగ్గురు స్నేహితులు. అలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతూ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మీరు అర్థమవుతుందా అండి? యుద్ధకాలమో కాదో మనకు తెలుసు. భౌతిక జీవితాన్ని మరణం వరకు జాగ్రత్తగా తీసుకువెళ్ళటానికి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా ఏంటనంటే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. క్రైస్తవులకి ఏంటన్నమాట అండి, ఇంకా అధికమైనటువంటి పోరాటం. ఎవరితోటి? సాతానుతోటి. ఎవరితోటండి? సాతానుతో పోరాటం. ఏం చేతను అంటే సాతాను అనేటటువంటి వాడు దేవునికి శత్రువు. వాడు దేవుణ్ణి ఏమీ చేయలేడు గనుక దేవుని కుమారులుగా కుమార్తెలుగా సృష్టించబడినటువంటి మనల్ని పాడు చేసి దేవుని మీద కక్ష తీర్చుకోవటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా ఆ యుద్ధంలో దేవునికి విజయాన్ని చేకూర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుందండి. దేవునికి విజయాన్ని చేకూర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మనము దేవునికి విజయాన్ని చేకూర్చవలసినటువంటి జీవితాన్ని జీవించాలి అని అంటే దానికి మాదిరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన జీవితంలో విజయోత్సవమే తప్ప ఓటమి అనేటటువంటిది ప్రభు ఎరగడు. తన జీవితంలో ఓటమి అనేటటువంటిది ఎరగడండి ఆయన. రక్తమాంసాల్లో పాలివాడై శరీరధారిగా ఈ భూమి మీద జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో దేవుని పక్షంగా పోరాడుతూ దేవునికి విజయమే చేకూర్చాడు తప్ప ఎప్పుడూ ఓటమిని అవమానాన్ని దేవునికి ఇచ్చినటువంటి వాడు కాడు. అంచేత క్రీస్తును వెంబడించేవాడే క్రైస్తవుడు. క్రీస్తు లాంటి జీవితం కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు. మీకు అర్థమవుతుందా అండి? నేను అన్నట్లకి వాక్యాధారాలను ఇవ్వటానికి కుదరదు, టైం సరిపోదు. అది ఈ వారానికి మాత్రమే పాఠం. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి నేను మీకు వాక్యాధారాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది, కానీ చూపించడానికి టైం సరిపోదు. కనుక నేను మాట్లాడుకుంటూ వెళుతున్నా, మీరు గ్రహించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎంతటి విజయము అని అంటే ఆయన మనతో సహానుభవం లేనివాడు కాడు క్రీస్తు ప్రభు. ఆయన మనవలే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే పాపం మీద విజయాన్ని సాధించాడు. పాపం మీద ఏం చేశాడండి? విజయాన్ని సాధించాడు. చూడండి, హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాపం లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఎందుచేతనంటే ఆయన పాపులతో చేరినటువంటి వాడు కాడు. ఆయన పాపులతోటి చేరినటువంటి వాడు కాడు. ఎందుచేతనంటే సహవాస దోషంలో ఆటోమేటిక్గా మనం తప్పులు చేయడానికి, పాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రేరణ కలుగుతూ ఉంటుంది. అంచేత క్రీస్తు ప్రభు ఎప్పుడూ పాపులతో స్నేహం చేసినటువంటి వాడు కాడు. అంచేతనే 7:26 అంటాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిందే. కాబట్టి ఆయనలో పాపం లేదు. మరి మనం ఎలాంటి జీవితాన్ని, ఆయన పాపం మీద విజయాన్ని సాధించాడు, అది మనం గుర్తించాల్సింది. పాపం మీద విజయాన్ని సాధించాడు. మరి మనం పాపాన్ని జయించగలుగుతున్నామా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మీకు అర్థమవుతుందా అండి? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఆయన శరీరాన్ని జయించాడు. గెత్సేమనే తోటలో ఆయన తన శరీరంతో పోరాడాడు. నేను ఏ తప్పు చేయలేదు, నేను శిలువ మీదకి ఎందుకు ఎక్కాలి, ఆ ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని నేను ఎందుకు భరించాలి, మొరాయిస్తూ ఉంది దేహం. దాన్ని లోపరుచుకోవటానికి ఆయన శరీరంతో యుద్ధం చేసి శరీరాన్ని కూడా జయించినట్లుగా మనం చూస్తాం. శరీరాన్ని కూడా జయించాడు. శరీరం యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఒప్పుకోలేదు. ఎంతగా పోరాడాడు అంటే మొత్తం వేసుకున్నటువంటి వస్త్రం తడిచిపోయి రక్తపు బిందువులు పడుతున్నాయా అన్నట్టుగా చెమట బిందువులు ఏం చేస్తున్నాయండి, టప టపమని నేలను పడుతూ ఉన్నాయి. అంటే ఈ శరీరాన్ని జయించటానికి ఎంత పోరాటాన్ని సలిపాడు ఆయన గెత్సేమనే తోటలో. ఈ రోజున ప్రతి పాపానికి మూలం శరీరమే. అదే పాపం అంటే కానివ్వండి, పాపానికి మూలం శరీరం, దాని యొక్క ఇచ్చలు, దాని యొక్క దురాశలు, వాటి వల్లే మనం పాపం చేస్తూ ఉంటాం. కనుక శరీరాన్ని జయించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామనుకోండి, మనం ఖచ్చితంగా పాపం చేస్తూనే ఉంటాం. మన జీవితాన్ని పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. మూడవది, సిలువలో సాతానుని జయించాడు. సిలువలో జరిగింది సాతానుకు ప్రభువుకు దెర్ ఈజ్ ఎ గ్రేట్ వార్ఫేర్, గొప్ప యుద్ధం. క్రీస్తుని గూర్చి మొదటి ప్రవచనం ఆదికాండం 3:15. సాతానుతోటి దేవుడు మాట్లాడుతూ, నీవు దాన్ని మడిమి మీద కొడతావు, అది నిన్ను తల మీద కొడుతుంది. మడి మీద కొట్టాడు సిలువలో. అంచేతనే క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని సర్వలోక పాప విమోచనార్థం అర్పించాడు. తన రక్తాన్ని అంతటినీ కార్చి, తనకు ప్రాణమైనటువంటి రక్తాన్ని అంతయు కార్చి, ఆఖరి రక్తం పొట్టు వరకు కార్చి, వందనాలండి, ఆఖరి రక్తం పొట్టు. ఏం చేస్తున్నానంటే సాతాను యొక్క బలం మరణం. హెబ్రీ పత్రిక 2:14-15 కలిపేసి ఉంటుంది ఆ వచనం. అక్కడ చెప్తాడు సాతాను యొక్క బలం ఏంటి, మరణం. ఆ మరణంతో ఏం చేశాడు, క్రీస్తును చంపగలిగాడు సిలువలో. మన పాపాలన్నీ మోసి పాపాల విషయంలో ఆయన మరణించటానికి అవకాశం ఏర్పడింది. కానీ ఆయన మరణాన్ని జయించినప్పుడు సాతాను యొక్క తలను ఏం చేశాడు, చెదగొట్టేశాడు. సాతాను యొక్క బలమైనటువంటి మరణాన్ని జయించినప్పుడు ఏం చేశాడు, సాతాను యొక్క తలను చెదగొట్టేశాడు. ఆ విధంగా సాతాను మీద కూడా విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి ఏంటి అని అంటే, మనము కూడా మన యొక్క జీవితాలను అదే విజయ పరంపరలో నడిపిస్తూ మన తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కూడా గౌరవాన్ని తేవాల్సినటువంటి వారమై ఉన్నాం, ఘనతను తేవాల్సినటువంటి వారమై ఉన్నాం, మహిమను తేవాల్సినటువంటి వారమై ఉన్నాం. మన జీవితంలో ఓటమి ఎదుర్కొంటున్నాము అని అంటే మన ఓటమి మనతో పోదు. అది ఎవరికి ఆపాదించబడుతుంది? దేవునికి ఆపాదించబడుతుంది, క్రీస్తు ప్రభువుకు ఆపాదించబడుతుంది. అట్టి దుస్థితిలోనికి మనం వెళ్ళకూడదండి. మన విజయాన్నే చేకూర్చాలి దేవునికి. అలాంటి విజయోత్సవంతో క్రీస్తు ప్రభును పోలి నడుచుకుంటూ మన జీవితాన్ని ఏం చేయాలన్నమాట అండి, ముందుకు నడిపించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మీకు అర్థమవుతుందా అండి? అంచేతనే మనం ఏం చేయాలి, పోరాడాలి. మనం ఏం చేయాలండి, పోరాడాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. అంచేతనే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ 5వ అధ్యాయం 7వ వచనం నుంచి, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి
భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కాబట్టి తాను పొందినటువంటి శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. ఈ రోజున దైవ ఆజ్ఞకు మనం ఎంతవరకు విధేయులం? ఎంతవరకు విధేయత చూపించి మనం నడుచుకుంటూ ఉన్నాం? ఆలోచించుకోవాలండి. మన యొక్క పోరాటము సాతానుతోనూ వాని దూతలతోనూ. లోకంలో కూడా సాతాను యొక్క అనుచరులతో. సాతాను వాని దూతలు దేవుని సంకల్పం మీద, దేవుని చిత్తం మీద, క్రైస్తవ్యం మీద దాడి చేస్తూ ఉంటారు. అలాగే సాతాను సంబంధులు కూడా ఏం చేస్తూ ఉంటారు? క్రైస్తవుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ విజయాన్ని పొందాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మనం పొందినటువంటి విజయం ద్వారా దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు కూడా మహిమను తేవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. క్షణక్షణము సాతాను చేతిలో ఓడిపోతాం. క్షణక్షణము సాతాను యొక్క దూతల చేతిలో వాడిపోతూ, క్షణక్షణము సాతాను అనుచరుల యొక్క చేతుల్లో ఓడిపోతూ మేము క్రైస్తవులు అని చెప్పుకోవటంలో ఏ విధమైనటువంటి ఔచిత్యం ఉండదండి. మీకు అర్థమవుతుందా అండి? కనుక అట్టి పోరాటం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమాంసాల్లో పారివాడే శరీరధారిగా ఈ భూమి మీద ఆయన సలిపారు. కాబట్టి ఈ రోజున మనము కూడా ఏం చేయాలన్నమాట అండి? ఏం చేయాలి? అలాంటి యుద్ధాన్ని సాతానుతోనూ వారి దూతలతోనూ ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులలో ఎవరైతే సాతాను అనుచరులుగా ఉండి క్రైస్తవ్యం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారందరితోటి మనం ఏం చేయాలన్నమాట అండి? పోరాటాన్ని సలిపి మనం విజయాన్ని సాధించాలి. మన విజయాన్ని దేవునికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆపాదించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మన పోరాటము శరీరానుసారమైనదే కాదు. మన పోరాటము శరీరానుసారమైనది కాదు. మన యుద్ధ ఉపకరణాలు కూడా శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైనటువంటి కత్తులు, లేకపోతే తుపాకులు, లేకపోతే బాంబులు, ఇటువంటి వాటితోటి భౌతికంగా యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ మనము శరీర సంబంధమైనటువంటి పోరాటం చెయ్యం. లోకానుసారులుగా శరీర సంబంధమైనటువంటి ఆయుధాలు ధరించుకోం. అంచేతనే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. మనం ఎంత క్రైస్తవులం అయినప్పటికీ, ఎంత లోకం నుంచి వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ, ఎంత విశ్వాసలము భక్తిపరులమైనప్పటికీ మనం ఈ భూమి మీద శరీరధారులమై ఉన్నాం. అంటే శరీరాన్ని ధరించుకుని ఉన్నాం. కనుక మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయం. శరీర సంబంధమైనటువంటి పోరాటం చేయం. శరీర ప్రకారమైనటువంటి యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి.
దుర్గములు అంటే కోటలు. మానవ హృదయాల్లో సాతాను పెద్ద పెద్ద కోటలు కట్టేసుకుని అక్కడ నివసించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిర్మించుకున్న వాడికి చోటు ఇవ్వనివ్వడు. దైవత్వానికి అక్కడ చోటు ఉండదు. సాతానే పూర్తిగా ఆక్రమించుకుంటాడు. ఆ హృదయంలో ఏం చేస్తాడు? వాడి కోటలు నిర్మించుకుని అక్కడ నివసిస్తూ ఉంటాడు. కాబట్టి మనము కలిగి ఉన్నటువంటి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఏం చేతనం అంటే మనం చేసేది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం మనం సరిపేటప్పుడు శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలని మనం వినియోగించం. ఎలాంటి ఆయుధాలు వాడతాం? ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు. ముఖ్యంగా సహనం మన యొక్క ఆయుధం. అదే సహనమైన ఆయుధంతో సిలువలో సాతానును చిత్తుగా ఓడించినట్లుగా మనం చూస్తాం. మీకు అర్థమవుతుందా అండి? కాబట్టి మనం ఏం చేయాలన్నమాట అండి, ఆ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, ముఖ్యంగా సహనం, ఓర్పు. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా మనం ఏం చేయాలన్నమాట అండి, ఓర్పుతోటి సహనంతో ఉంటే ఆ సాతాను కానీ, వాని దోతలు కానీ, వాని శక్తులు కానీ మనల్ని ఏమీ చేయలేవు. కానీ ప్రతి చిన్నదానికి బెంబేలెత్తిపోతూ ఉన్నారనుకోండి, భయపడిపోతూ ఉన్నారనుకోండి, వాడికి బలం. మీకు అర్థమవుతుందా అండి? అంచేత మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములు, కోటలు. మన హృదయాన్ని సాతాను ఆక్రమించుకున్నాడంటే మన జీవితాన్ని అంతటినీ ఆక్రమించుకున్నట్టే. తలంపులు, కోరికలు, తోటి సహోదరుల పట్ల కలిగేటటువంటి భావ ప్రేరణలు, వాటన్నిటికీ కేంద్రం హృదయం. హృదయంలో ఏముంటుందో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మనస్సు. మీకు అర్థమవుతుందా అండి? తలంపులకు, కోరికలకు కేంద్రం హృదయం అయితే ఆలోచనలకు కేంద్రం మనస్సు. ఈ రెంటిని బట్టి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. వాడి యొక్క గుణగణాలు వాటి మీదే ఆధారపడి ఉంటుంది. హృదయం చెడింది అనుకోండి, వాడి బ్రతుకంతా చెడే. హృదయం మంచిగా శుద్ధిగా ఉన్నదనుకోండి, హృదయ శుద్ధి గలవారు ఉన్నారనుకోండి, జీవితం అంతా పరిశుద్ధంగానే ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఏం పెట్టుకుంటున్నాం, ఏం కలిగి ఉంటున్నాం? మీకు అర్థమవుతుందా అండి? శరీర సంబంధమైనవి కానీ, లోక సంబంధమైనవి కానీ, కోరికలు, తలంపులు మన హృదయంలో కలిగి ఉన్నామనుకోండి, ఇంకెవరుంటారు? ఈ లోక ఏలికైనటువంటి సాతానే ఉంటాడు ఆ హృదయంలో. శరీరం అనేసరికి లోకం, లోకం అనేసరికి సాతాను. జంట ఆ ముగ్గురును. కాబట్టి శరీరానికి ఇస్తున్నామా? ఆత్మకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రతి పాయింట్ దగ్గర నేను వచనాలను చూపించే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుదరదు అని చెప్తున్నాను. కనుక మనకేం కావాలి? మనం శరీర సంబంధమైనటువంటి పోరాటాన్ని చెయ్యం. మన ఆయుధాలు కూడా, మన యుద్ధోపకరణాలు కూడా శరీర సంబంధమైనవి కావు. అంచేత ఆ ఆయుధాలు ఎలాంటివి అని మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేన్ని బట్టి బలవంతులై ఉండాలి?
ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్ళి బాడీని బాగా పెంచేసి దేనికైనా రెడీ, అది భౌతికంగా చెల్లుతుంది. సాతాను ముందు ఆ కుప్పిగంతులు పనికిరావు. నీకెంత శారీర దారుఢ్యం ఉన్నా, ఎంత బలవంతుడు అయినా సాతాను ముందు పనికిరావు. కనుక సాతానుతో ఫైట్ చేయాలి అని అంటే, సాతానుతో పోరాడాలి అంటే ఏం కావాలంటున్నాడు? తుదకు చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడే. ఎందుకు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం అపవాదిని, వాని తంత్రాలని ఏం చేయాలి? ఎదిరించడానికి శక్తిమంతులు అవ్వాలి. సాతానును, వాని తంత్రాలని ఎదిరించడానికి మనం శక్తిమంతులు అవ్వాలి. శక్తిమంతులు అవ్వాలి అని అంటే దానికి కావాల్సినటువంటి సర్వాంగ కవచం. ఒక యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడు యుద్ధ కవచాన్ని ధరించుకుంటాడు. తలక శిరస్త్రాణం, మెడ మీద కత్తి పడినప్పటికీ తెగకుండా ఉండేటట్లుగా కేడెము, శరీరంలో అవయవాలు కనిపించకుండా ఏం చేస్తాడు? ఒక కవచాన్ని ధరించుకునే యుద్ధరంగానికి వెళుతూ ఉంటాడు సైనికుడు. అంచేత మనము కూడా ఏం చేయాలి? అలాంటిది ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకోమంటాడు. అది ఎలాంటిది? ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. ఎలాగనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు. మనం పోరాడేది ఎవడో ఏదో అడ్డు పెడుతున్నాడు, ఎవడో ఏదో చేస్తున్నాడు. మనం అతనితో పోరాడం. వాడి వెనకున్నవాడు ఎవరు? సాతాను. వాడిని నిజంగా ఆ విధంగా నడిపించేవాడు ఎవరు? సాతాను. కనుక మనం సాతానుతో పోరాడాలి, సాతాన్ని ఓడించాలి. వాడు మన జోలికి రాకుండా మనం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరత మన మీద ఉందండి. మీకు అర్థమవుతుందా అండి? అంచేత మనం పోరాడుంది శరీరుడితో కాదు. సాతాను శరీరుడు కాదు, దేవుడు ఆత్మస్వరూపి. సాతాను కూడా ఆత్మస్వరూపే. సాతాను కూడా ఆత్మస్వరూపే, వాడు కూడా అదృశ్యుడే. కనుక బాహ్యమైనటువంటి జాగ్రత్త ఆత్మ సంబంధమైనటువంటి సాతాన్ని ఓడించడానికి సరిపోదు. అంచేత మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఇది మన శత్రువులు. వీళ్ళని మన శత్రువులు. మీకు అర్థమవుతుందా అండి? వీరందరినీ జయించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వాళ్ళందరూ ఎవరంటే సాతాను యొక్క అనుచరులు. సాతాను యొక్క అనుచరులు. వారందరూ కూడా మనల్ని ఓడించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఏదో విధంగా దేవుని పక్షం నుంచి వాడి పక్షానికి లాగేసుకోవాలి. ఎంచేత చెప్పాడు కదా, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. సాతాను యొక్క రాజ్యం అంధకార సంబంధమైనటువంటి రాజ్యం. కొలస్సై 1:13 మనం చూస్తాం. అంధకారం అంటే చీకటి. మనం చీకటిలో నుంచి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి మనం, దేవుని చేత పిలువబడినటువంటి మనం. ఆ చీకటితో పని ఉండదు. సాతాను యొక్క అంధకారంతో మనకు పని ఉండకూడదు. మీకు అర్థమవుతుందా అండి? దేవుడు ప్రేమించినటువంటి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా ఉండి క్రీస్తు యొక్క పరిపాలన కింద ఉంటూ ఉన్నాం. ఆయన ఏలుబడి కింద ఉంటూ ఉన్నాం. ఆయన సర్వాధికారం కింద ఉండేటటువంటి మనం నిత్యము కూడా క్రీస్తు పక్షంగా సాతానును ఏం చేయాలన్నమాట అండి? ఓడించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎంచేత సాతానుని క్రీస్తు ప్రభు ఓడించాడని మీకు ముందే చెప్పాను. మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సాతాను ఓడించినప్పుడు ఆయనను వెంబడించే వారముగా మనము కూడా ఏం చేయాలి? సాతాను ఓడించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు ఆయన ఇచ్చేటటువంటి సర్వాంగ కవచము ఏంటి అని మనం ఆలోచన చేస్తే 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు
సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి. ఏంటట మూల సూత్రం ఏంటండి? సమస్తమును నెరవేర్చిన వారై, విన్నవారే కాదు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గ్రంథములో నుండి ఏదైతే వింటూ ఉన్నామో, నేర్చుకుంటూ ఉన్నామో, ధ్యానిస్తూ ఉన్నామో, ఇందులో వ్రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా మన జీవితాల్లో ఏమవ్వాలండి? నెరవేర్చబడాలి. అలాగూ నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే సాతాను చేతిలో చిత్తైపోతామండి. వాడు తుక్కు కింద ఓడిస్తాడు మనల్ని. దేవుని పిల్లలమని చెప్పుకోవటానికి సరిపోం. అది మూల సూత్రం. దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో, దేవుడు ఏదైతే తన గ్రంథంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ సమస్తము కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి. మనమందరం కూడా దేవునికి కుమారులము, కుమార్తెలం కనుక ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళమందరం భౌతిక తల్లిదండ్రులమే, కొద్దిమంది తప్ప. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఏం కోరుకుంటారు? మా పిల్లలు మా మాట వినాలి, మా చెప్పు చేతల్లో ఉండాలి, మేము పెట్టిన హద్దుల్లోనే ఉండాలి అని కోరుకుంటాం. మరి పరమ తండ్రి, మనల్ని సృష్టించిన వాడు, మన ఆత్మలకు తండ్రి అయినటువంటి వాడు ఏం కోరుకుంటాడు? అదే కోరుకుంటాడు. మన బిడ్డల దగ్గర నుంచి మనం ఏది కోరుతున్నామో, ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మన దగ్గర నుంచి కూడా తండ్రి అదే కోరుకుంటాడు. ఈ సంగతి మనం గుర్తిస్తున్నామా? ఆలోచించాలండి. వాళ్ళు ఏ దొరలవాట్లు, చెడలవాట్లు చేసుకోకుండా, చెడు స్నేహాలు చేయకుండా, తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని మనం ఎలా కోరుకుంటామో, దేవ వంశంలోనికి, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశంలోనికి క్రొత్త జన్మ ద్వారా ప్రవేశించి దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మలచబడినటువంటి మనము ఆయన గౌరవం కొరకు, ఆయన వంశ ప్రతిష్టత కొరకు, ఆయన మహిమ కొరకు మనం క్రీస్తునందు బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. లోకం అనే పరిధి నుంచి దాటి క్రీస్తునందు అనే పరిధిలోనికి వచ్చాం. క్రీస్తునందు అనే పరిధిలోనికి వచ్చినటువంటి మనం మరలా లోక సంబంధమైనటువంటి పరిధిలోనికి వెళ్ళటానికి అసలు అవకాశం లేదండి. ఈ శరీరానుసారంగా కానీ లోకానుసారంగా కానీ మనం బ్రతకటానికి అసలు అవకాశం లేదండి. మళ్ళా సాతాను కిందకి వెళ్ళిపోతాం, సాతాను యొక్క అధికారం కిందకి వెళ్ళిపోతాం, అంధకారమైనటువంటి పరిపాలన కిందకి వెళ్ళిపోతాం. ఆ చీకటిలోనికి వెళ్ళిపోయి ఆ పాపాలే చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అంచేత ఏం చెప్తున్నాడు 14వ వచనం నుంచి? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు దొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనేది ఏంటంట? సాతాను కొట్టే దెబ్బలను కాచుకోవటానికి, వాడు వేసే అగ్నిబాణాలని ఎదుర్కోవటానికి విశ్వాసం అనేది డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానం. మనం పొందినటువంటి రక్షణని ఎలా ధరించుకోవాలి? శిరస్త్రానంగా. యుద్ధానికి వెళ్ళేవాడు శిరస్త్రానం ధరిస్తాడు, ఇందాక చెప్పాను. శిరస్త్రానంగా ధరించుకోవాలి. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. దెన్ వీ విల్ బికమ్ ఏ స్పిరిచువల్ సోల్జర్. ఆత్మ సంబంధమైనటువంటి సైనికులు. మన రాజు క్రీస్తు ప్రభు, ఆయనే మన సర్వసైన్యాధ్యక్షుడు. ఆయన సైన్యంలో చేర్చబడినటువంటి మనం క్రీస్తుతో కలిసి ఏం చేయాలన్నమాట అండి? ఏం చేయాలి? పోరాడాలి, యుద్ధము చేయాలి. చేస్తున్నామా? పారిపోకూడదు. పారిపోతే దేవునికి అవమానమే.
వెన్ను చూపి పారిపోయే లక్షణం కలిగినటువంటి వాడు సాతానుకు సరెండర్ అయిపోయేవాడు, లోబడిపోయేటటువంటి వాడు దేవుని పక్షంగా ఉండలేడు, క్రీస్తు పక్షంగా నిలబడలేడు. అందుచేతనే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. పౌలు ఏమని రాస్తున్నాడు? యవన సువార్థికుడైనటువంటి తిమోతికి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. కాబట్టి మనం అందరం కూడా ఎవరు అన్నమాట? యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులు. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులు. తను అలాగే పోరాడాడు పౌలు, తను అలాగే పోరాడాడు. అంచేతనే చివరిలో ఏమన్నాడు? నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. ఘన పదార్థం అయితే మళ్ళీ తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. పానార్పణం మనం చూస్తూ ఉంటాం, క్షీరాభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ దేనికి ఉపయోగపడవు. కొన్ని సందర్భాల్లో దేవుళ్ళు అనబడిన వారికి పంచామృత అభిషేకాలు చేస్తూ ఉంటారు. పాలు, తేనె, నెయ్యి, ఇంకో 2 ఉన్నాయి. ఆ పంచామృతాలు కలిపి ఏం చేస్తూ ఉంటారు? శిరస్సు మీద నుంచి పోస్తూ అభిషేకం చేస్తూ ఉంటారు వారు నమ్మినటువంటి దేవునికి, వారి దేవుడు అనుకున్నటువంటి వారికి. ఇక అది వేస్టే. ఆ పదార్థాలు చాలా విలువైనటువంటివి, మానవ దేహానికి ఎంతో శక్తినిచ్చేటటువంటివి, కానీ అవి మనకి ఉపయోగపడవు. ఆ పోసే పాలు మురుకులో కలిసిపోతాయి, ఆ పంచామృతాలు కూడా ఏమైపోతాయి? మురుకులో కలిసిపోతాయి, మళ్ళీ మానవునికి ఉపయోగపడవు. కాబట్టి నా జీవితాన్ని నేను ఏం చేస్తున్నాను? ఆ విధంగా పానీయార్పణ. పానము అంటే లిక్విడ్ ఆఫరింగ్, పానీయము అంటే లిక్విడ్. నీరు, నూనె, పాలు ఇటువంటివి ఎలాగా ద్రవ పదార్థమై ఉంటాయో నా జీవితాన్ని ఏం చేస్తున్నాను? దేవుని కొరకు పానార్పణముగా పోయబడి ఉన్నాను. నేను వెడలిపోయే కాలం వస్తుంది, ఇక మళ్ళీ నా జీవితాన్ని నేను వెనక్కి తీసుకోవటానికి లేదు. పానీయార్పణముగా అర్పించాను అని అంటే దేవునికి అర్పించినటువంటి ఆ జీవితాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకోవటానికి అవకాశం లేదు. నా ఇష్టానుసారమైనటువంటి తలంపులు, నా ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు, నా ఇష్టానుసారమైనటువంటి తీర్మానాలు, నా ఇష్టానుసారంగా ఉండటం అనేది జరగకూడదు. అది పానీయార్పణ. నేను వెళ్ళిపో సమయం దగ్గర పడింది. నేను వెడలిపో సమయం దగ్గర పడింది. వెళ్ళిపోబోతున్నాను అంటే చనిపోబోతున్నాను. మంచి పోరాటము పోరాడి తిని. తర్వాత ఏమంటాడు 7వ వచనంలో? ఐ ఫాట్ ద గుడ్ ఫైట్. నేను మంచి పోరాటాన్ని పోరాడాను. మరి మనం ఎలాంటి పోరాటం జరుపుతున్నాం? దేవుని పక్షంగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పక్షంగా. నీ శరీర ఇష్టాన్ని బట్టి జీవించే నీవు దేవుని పక్షంగా, క్రీస్తు పక్షంగా అసలు యుద్ధం చేయటానికే పనికిరావు. నీ ఇష్టం, నీ శారీరక ఇష్టం. ఈ శరీర ఇష్టాన్ని నెరవేర్చుకునేటటువంటి వారు క్రీస్తు సైనికులుగా పనికిరారండి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. నేను దేవుని కొరకు, క్రీస్తు ప్రభు కొరకు, ఆ నామాల కొరకు ఎంత పరుగు పరిగెట్టాలో అంత పరుగు పరిగెట్టేశాను. ఇప్పుడు నా ప్రాణాన్ని అర్పించుకునే సమయానికి వచ్చాను. నా పరుగును కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పరుగును కడముట్టిస్తూ ఏం చేశాను? నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మన జీవితం ఎలా వెళుతూ ఉందో అదే సలహాను తిమోతికి ఇస్తాడు. చూడండి, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుంచి. దైవజనుడా, తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతూ, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఏటిని విసర్జించాలో 6 మొదటి నుంచి
3వ వచనం నుంచి మనం చదివితే వాటిని విసర్జించాలి. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో. నీవు కూడా ఏం చేయాలి? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని పోరాడాలి. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. ఏం చేయాలట? అలాంటి ఫైటింగ్ చేస్తే క్రీస్తు యొక్క సైనికుడిగా మనం ఏం చేయగలుగుతాం? మంచి పోరాటానికి సరిపోతాం. ఇక జీవితంలో ఆత్మ సంబంధంగా వాటమి అనేటటువంటిది ఉండదు. సంఘము నిర్వహించే ఏ కార్యక్రమానికి ఆబ్సెంట్ అనేది ఉండదు. ఏ కార్యక్రమానికి మానివేస్తూ ఉన్నామనంటే సాతాను చేతిలో చిత్తైపోతున్నాం. వాడి పని అదే. దైవ నియమాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించేటట్టుగా చేసి మనల్ని చంపుకుంటూ వెళ్ళిపోవటమే. వాడు నరహంతకుడు. మీరు కావాలనుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని మీరు చూసుకోవచ్చు. సాతాను ఎవరు? నరహంతకుడు. మన చేత పాపం చేయిస్తాడు. పాపంలో వచ్చి జీతం మరణమైనటువంటి ఆ మరణంలోనికి తోసేస్తుంటాడు. అప్పుడు దేవుని దృష్టికి మనం ఎవరు? చచ్చిన వారం. పాపము చేసి మరణానికి లోనై దేవుని దృష్టికి మనం ఎవరు అన్నమాట? చచ్చినటువంటి వారం. అలాగే చంపుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. ఆ విధంగా క్రీస్తు ప్రభు యొక్క సైన్యాన్ని బలహీనపరచడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుందా అండి? కనుక మనం ఎలాంటి పోరాటాన్ని సరుపుతున్నామో ఒక్కసారి ఆలోచించమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ముగించేపోతున్నానండి. టైం అయిపోయింది, దాటిపోయింది, కానీ తప్పదు. 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు ఆ దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు ఎవరో మీకు అర్థమైంది. అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తూ పద్మాసు దీవులో నుంచి క్రీస్తు ప్రభు దర్శన రూపంలో చూపిస్తున్నటువంటి ప్రతి దానిని చూస్తూ ఏం చేస్తున్నాడు? వర్ణిస్తున్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఇంతకీ ఎవరో మీకు అర్థమైంది ఎప్పటికీ? ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. 16వ వచనాన్ని చూస్తే ఇంకా కాస్త క్లియర్ అవుతుంది. ఆయన ఎప్పటికే క్లియరు. ఏంటది? రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చాడు. పరలోకమందున్న సేనలు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడినటువంటి వారు, పరలోక సంబంధులు, క్రీస్తు సంఘ సభ్యులు. వేళాకోళం కాదండి. క్రీస్తు సంఘము, క్రీస్తు సంఘ సభ్యత్వము, ఈ సత్క్రైస్తవ్యం అంటే చాలా వేళాకోళంగా ఉందండి. చూడండి, పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన ఎలాంటి గుర్రం ఎక్కాడు? తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడైన నామము గలవాడు క్రీస్తు ప్రభు.
నీతిని బట్టే విమర్శ చేస్తాడట. ఆయన సైన్యంగా మనం పరలోక సేనలు, మన పౌరసత్వం పరలోకం ముందుంది. మనం పరలోక సంబంధమే కానీ భూలోక సంబంధం కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సైన్యం, ఆయన తెల్లని వస్త్రాన్ని ధరించుకుని తెల్లని గుర్రం ఎక్కి యుద్ధానికి వెళుతూ ఉంటే ఆయన సైన్యంగా మనము కూడా ఏం చేయాలట? తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండరి. ఎవరిని వెంబడించాలి? ఆయన సర్వ సైన్యాధిపతి అయి మనందరి రాజు అయి ఆయన ముందు తెల్లని వస్త్రాలను ధరించుకుని తెల్లని గుర్రం ఎక్కి ఖడ్గాన్ని భూని వెళుతూ ఉంటే మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. వెంబడిస్తున్నామా? ఆయన సైన్యంగా ఉంటున్నామా? క్రీస్తు ప్రభు యొక్క సైనికుని వలె మనం ఉండగలుగుతున్నామా? ఏంటండి మరి ఎందుకు క్రైస్తవులు అని చెప్పుకోవటం, క్రీస్తు సభ్యులమని చెప్పుకోవటం, దేవుని రాజ్య పౌరులమని చెప్పుకోవటం, దేవునికి కుమారులు కుమార్తెలమని చెప్పుకోవటం, క్రీస్తు ప్రభుకు తమ్ముళ్ళము చెల్లెలమని చెప్పుకోవటం దేనికి? వారికి ఉపయోగపడనప్పుడు దేనికి ఈ బిరుదులు? నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడుచున్నది. ఏదో వాడిగల ఖడ్గం? ఇందాకే చదువుకున్నాంగా, విశ్వాసం అనే డాలు, దేవుని వాక్యం అనే ఆత్మ. నువ్వేం మాట్లాడినది వాక్యానుసారంగా ఉండాలంతే, నువ్వే క్రియ చేసినది వాక్యానుసారంగా ఉండాలంతే. ఆ వాక్యమే ప్రామాణికంగా తీసుకుని మన జీవితాలు నడిపించుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి అవకాశం లేదు. ఇది ఆత్మ ఖడ్గం, మనలో ఉంటున్న చెడును త్రుంచుకుంటూ వెళ్ళిపోద్ది, నరుక్కుంటూ వెళ్ళిపోద్ది. అవకాశాన్ని ఇస్తే, లేకపోతే నీలో ఉన్న చెడు నీ దగ్గరే ఉంటుంది, నీ పాపం నీ దగ్గరే ఉంటుంది. నరికి బయట పాడేయటానికి అవకాశాన్ని ఇవ్వలేకపోతే ఏంటండి? ఖడ్గం బయలు వెళుచున్నది, ఆయన ఇనపదండముతో వారిని ఏలును. అయితే ఆయనే సర్వాధికారియు, దేవుని తీక్షణమైన ఉగ్రతయను మద్యపు తొట్టిని త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎవరన్నమాట? నేను వివరించడానికి టైం లేదు. వేరొక పాఠంలో నాకు దేవుడు అవకాశం ఇస్తే, మీరు అవకాశాన్ని ఇస్తే చూద్దాం. మీకు అర్థమవుతుందా అండి? చూడండి, నేను ముగించేపోతున్నాను. 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథమే 17వ అధ్యాయం. పన్నెండవ వచనం నుంచి చదివేస్తాను. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుదురు. ఎవరన్నమాట? రోమా సామ్రాజ్యపు చక్రవర్తులు ఆ 10 మంది అని. రోమా సైన్యమే కదా క్రీస్తు ప్రభువును సిలువేస్తా, అది రోమా సామ్రాజ్యం యొక్క శిక్షే కదా. ఆది సంఘాన్ని పాడు చేయట్లో యోధా మతానికి సపోర్ట్ చేస్తూ రోమా సామ్రాజ్యమే కదా క్రైస్తవ్యాన్ని నాశనం చేయటానికి పూనుకుంటా. మీకు అర్థమవుతుందా? బైబిల్ తరఫీదు పొందిన వారు ఉన్నారు కాబట్టి సంఘ చరిత్ర ఏమన్నా జ్ఞాపకానికి వస్తే నేను చెప్తున్నటువంటి మాటలకు ఆధారాలు దొరుకుతాయి. మీకు అర్థమవుతుందా అండి? క్రూర మృగం అంటే రోమా సామ్రాజ్యం. రాజుల వలె అధికారం పొందుదురు 10 మందిని. వారు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు
యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును, అక్కడ ఏదైతే చెప్పాడో 19వ అధ్యాయంలో అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే ఎక్లీషియా. మన గోనగూడాన్ని వేడుకలు కూడిక కండక్ట్ చేసినప్పుడు నేను మీకు బోధించడం జరిగింది. ఎక్లీషియా అంటే బయటకు పిలువబడినవారు. బయటికి అంటే నేను ఇప్పుడు చెప్పను అని కూడా చెప్పాను, ఇప్పుడు చెప్పడానికి కుదరదు. బయట పిలువబడిన వారును, 2 పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై. పిలువబడిన వారు అందరూ ఏర్పరచబడిన వారు కాదు. ఆ సైన్యంలో ఉన్నవారు ఏర్పరచబడిన వారు. దే ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సైనికునిగా నియమించబడినటువంటి వారు. పిలిచాడు, మనం అందరం వస్తున్నాం. ఇప్పుడు మనలో ఎంతమంది సైనికులుగా క్రీస్తు పక్షంగా పోరాడుతున్నాం? పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున. మళ్ళీ పైగా ఏమై ఉండాలి? దేవునికి నమ్మకమైన వారై ఉండాలి. ఆయన ఆ రాజులను నమ్మకమైన వారే. అంటే ఎవరిని బట్టి? మనల్ని బట్టి క్రీస్తు ప్రభుకు విజయం. ఆయన సైన్యమైనటువంటి మనల్ని బట్టి క్రీస్తు ప్రభుకి ఏంటన్నమాట అండి? ఎలా వినాలండి? క్రీస్తు ప్రభుకు విజయం, మన ద్వారా క్రీస్తు ప్రభుకు విజయం. చూసాంగా, తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రాలెక్కి ఆయన ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. మన రాజును మన సర్వ సైన్యాధిపతి అయినటువంటి ప్రభు ముందు గుర్రం మీద వెళ్తుంటే ఆయన సైనికులుగా మనం వెనకతల తెల్లని గుర్రాలు ఎక్కి మనము కూడా వెళుతూ ఉంటే మనం ఎవరు? దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవునికి నమ్మకస్తులమై ఉన్నందున ఆయన ఆ రాజులను, 10 మంది రాజులను జయించును. ఎవరిని బట్టి? మనల్ని బట్టి. అలాంటి పోరాట పటిమను మనం ఎంతవరకు కలిగి ఉన్నాం? క్రీస్తు పక్షంగా ఎంతవరకు పోరాడుతున్నామా పారిపోతున్నామా? సాతాను శక్తులతో పోరాడి మన తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి క్రీస్తుకు విజయాన్ని చేకూరుస్తున్నామా పారిపోతున్నామా? ఆలోచన చేయగలరని నేను నమ్ముచూ ఉన్నాను. మీకు అర్థమవుతుందా అండి? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎవరమన్నమాట? యేసుక్రీస్తు యొక్క సైన్యం. క్రీస్తు యేసు యొక్క సైనికులమై మనం మెలగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో అదృశ్యమైనటువంటి సాతాను శక్తులతోటి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిత్యమైనటువంటి పోరాటం. యోబు ఏ ఉద్దేశంతో పలికినప్పటికీ ఈ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నట్టు, భౌతికమైనటువంటి పోరాటం చేస్తావో లేదో నాకు తెలియదు, కానీ నీ కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు భౌతికమైనటువంటి యుద్ధం చేస్తావో లేదో కానీ పరలోకానికి వెళ్ళటానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి సాతాను శక్తులతోటి ఇది నిత్యము చేయాల్సినటువంటి పోరాటం. ఆయన చేసి మనకు మాదిరిగా చూపించినటువంటి పోరాట పటిమ, ఎలా పోరాడాలో క్రీస్తు ప్రభు ఏం చేశారు? ఆయన పోరాడి చూపించారు. పాపాన్ని జయించాడు. మన వల్లే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడంటే పాపాన్ని జయించారు. శిలువ ఎక్కటానికి శరీరం మొరాయిస్తే శరీరాన్ని లోపరుచుకోవటానికి శరీరంతో గెత్సెమనే తోటలో పోరాడారు, శరీరాన్ని లోపరుచుకున్నారు. శిలువలో సాతానుతో పోరాడారు, సాతానుని ఓడించేశారు. మీకు అర్థమవుతుందా అండి? ఇంకా వెళ్ళాలి అని అంటే సమాధిలో పెట్టిన తర్వాత మరణాన్ని జయించి సమాధిని గెలిచి మరణం మీద కూడా ఏం చేశాడు? ఆయన విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మరణం మన పాపాన్ని బట్టి మనకు లభించినప్పుడు
మనము కూడా ఏం చేయాలి? మరణాన్ని జయించాలి. దేన్ని బట్టి? ప్రభు యొక్క శక్తిని బట్టి. ఎఫెసీ పత్రిక 6:10 మనం చూసాం. ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండండి. అప్పుడు మీరు అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి సరిపోతారు. వాడు ప్రత్యేకంగా రాడు, వాడు అదృశ్యుడు. ఎవరినో ఆధారం చేసుకుంటాడు. ఏదైనా తోటలకు సర్పాన్ని ఆధారం చేసుకుని ఎలా వచ్చాడో, ఈ లోకంలో ఉన్నటువంటి తన అనుచరులైనటువంటి మనుషులను ఆధారం చేసుకుని వారిలో ఉండి ఏం చేస్తూ ఉంటాడు? దేవుని పిల్లలమైనటువంటి మన మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వారి ద్వారా. కాబట్టి క్రీస్తు పక్షంగా మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించేటటువంటి బలమైనటువంటి సైనికులుగా మనం ఏం చేయాలన్నమాట? దేవునికి క్రీస్తుకు విజయాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరత ఉంది. మనం కూడా పునరుద్ధానం చెందుతాం, మనం కూడా మరణాన్ని జయిస్తాం. అట్టి శక్తిని క్రీస్తు ప్రభు నుంచి పొంది జీవ పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్ళాలి. అంటే తీర్పు పునరుద్ధానం పొందినటువంటి వారు నరకానికి పోతారు, జీవ పునరుద్ధానం పొందిన వారు పరలోకానికి వెళతారు. మనమందరం కూడా జీవ పునరుద్ధానం పొంది పరలోకానికి వెళ్ళటానికి మన జీవితాలు ఆయత్తపరుచుకుందాం. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ పాఠాన్ని ముగిస్తూ అధ్యక్షుల వారికి